అయ్యవ్వ చూసిన సంబంధం ఇది, తను చూజ్ చేసుకున్న రిలేషన్ ఇది. పోనీ తన రిలేషన్ గానే వాల్యూ ఇచ్చి తనని మ్యారేజ్ చేసుకుంటే ఈ రోజు ఈ అమాయకుడు బ్రతుకుంటాడు. ఇంత రిస్క్ చేసి, ఇంత దారుణంగా మర్డర్ ప్లాన్ చేసి, అతి కిరాతకంగా చంపించే బదులు బిఫోర్ మ్యారేజ్ కొంచెం రిస్క్ చేసి అయ్యవ్వను ఒప్పించి, ఒప్పుకోకుండా పర్లేదు, ఇంత దారుణంగా మర్డర్ చేసిన దానివి అయ్యవ్వ రెస్పెక్ట్ గురించి ఆలోచించేదానివి అయితే కాదు. కొంచెం రిస్క్ చేసినా నువ్వు నచ్చిన, మెచ్చిన, ఇష్టపడిన ఈ చిల్లర గాని వేసుకొని నువ్వు సుఖంగా ఉండేదానివి. మధ్యలో ఈ అమాయకుడు బ్రతుకుంటాడు. 20 lakhs సుఫర్ ఇచ్చి అంత క్రూరంగా మర్డర్ చేసింది దేనికోసం? ఈ ఇన్సిడెంట్ గురించి పోలీసులు ఎటువంటి ఇంట్రాగేషన్ చేయరు. నేను బ్రతికిపోతా, నేను నా వైఫ్ ఫ్రెండ్ మంచి హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నావా? ఫస్ట్ అయ్యవ్వకి చెప్తున్నా, ఈ రోజుల్లో పిల్లలు ఎట్లా ఆలోచిస్తారంటే ఏ తప్పు చేసినా మా ఇంట్లో అయ్యవ్వకి తెలవకుండా చాలు అన్నట్టు ఆలోచిస్తారు. మీ ఇంట్లో ఏ విధంగా ఉంటారు అనేది కాదు ముఖ్యం, బయట ఏ విధమైన క్యారెక్టర్ తెలుసుకోండి. మీ పిల్లలు చేసే లంగ కథలు బయట మొత్తం తెలుస్తుంది మీకు తప్ప. ఏదైనా బిఫోర్ మ్యారేజే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా అన్ని తెలుసుకొని, ఇంతకుముందు పాస్ట్ ఏమన్నా రిలేషన్ లో ఉన్నారా? ముఖ్యంగా అబ్బాయిలు, నా ఏజ్ అయిపోతుంది, నా పెళ్లి అయితే లేదు, ఎవరైనా సరే అమ్మాయి అయితే చాలు యాక్సెప్ట్ చేయడానికి అన్న మైండ్ సెట్ తో ఆలోచించకండి. లైఫ్ లాంగ్ నీతో ఉండే జీవితం చాలా జాగ్రత్తగా అడిగేయాలి. ఈ రోజు దీని మిస్టేక్ వల్ల తను పెళ్లిలో చూడొచ్చు మనం ఎంత హ్యాపీగా ఉన్నారు. ఫ్యామిలీ మొత్తాన్ని సర్వనాశనం చేసింది. పెళ్లి కాకుండా పర్లేదురా, కానీ ఇలాంటి దాన్ని చేసుకొని నీ ఫ్యామిలీని, నిన్ను రిస్క్ లో పెట్టి లైఫ్ అయితే ఆగం చేసుకోకు. నువ్వు ఉండి మీ అయ్యవకు బుక్కడంత అన్నం పెట్టినా కూడా గొప్పనివే.